శ్రీకాంత్ మీరు అన్నట్టు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నిన్న తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అంశాలపై గాంధీ భవన్ లో పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి వివిధ రకాల గ్యారంటీల విషయంలో ఇరుకున పడుతున్నటువంటి కాంగ్రెస్ కు ఒకవైపు అంతర్గత కలవరాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఒకవైపు పార్టీ సీనియర్లంతా కూడా ఎవరికి వారు ఎమ్మెల్సీ ఇంకొంచెం మంత్రులు కేవలం సంపాదన ముందుకు వెళ్తున్నారు. మిగతా వారికి మింగుడు మారింది. కాంగ్రెస్ లో సహజంగానే ఒకవైపు డెమోక్రసీ ఎక్కువ కాంగ్రెస్ లో ఏ విషయాన్ని కూడా దాచుకోలేరు, ముఖం మీదనే చెప్పేస్తూ ఉంటారు. ఇదే అంశానికి సంబంధించి నిన్న ఒకవైపు ఖర్గే కూడా పలు అంశాలపైన ఎమ్మెల్యేలు చేసినటువంటి ఫిర్యాదులు కావచ్చు, పార్టీ చేసిన ఫిర్యాదులు కావచ్చు, రెండింటిపైన స్పందించడం తెలుస్తుంది. తెలంగాణలో అత్యంత బలంగా ఉన్నటువంటి కేసీఆర్ ను మనం కొట్టి అధికారంలోకి వచ్చాము. గతంలో మేము కేసీఆర్ పేరు ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా కేసీఆర్ పేరు వినబడింది. అలాంటి కేసీఆర్ ను ఓడించి మనం అధికారంలోకి వచ్చాము. ప్రజల్లో వ్యతిరేకంగా కావచ్చు, మనకు సానుకూల అంశాలు కావచ్చు, వీటన్నిటి వల్ల మనం లేకపోతే మరో కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముందు, మంత్రుల ముందు మల్లికార్జున ఖర్గే కుండబద్దలు కొట్టినట్టు దీనికి తోడు మనమే కొందరు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు వారే నేరుగా మంత్రులు చేయడం, వారికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి ఒక పిటిషన్లు వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీంతో పార్టీ అధిష్టానానికి ఒక మారింది. వారిని సర్దుబాటు చేయలేక, వాళ్ళకి ఇచ్చిన ఫుల్ఫిల్ చేయలేక చాలా మంది నేతలంతా కూడా ఎలక్షన్స్ ముందు ఇంకా ఆదుకున్నారు. పార్టీకి అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందించారు. మంత్రి పదవులు ఇవ్వకుండా ఇప్పుడు దూరం పెడుతున్నారు. వారు కూడా పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం మంత్రులు ఈ రకమైన నేతలు పదే చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం నెంబర్ 2 చెప్పేసి భావిస్తున్నట్టుగా ఒకవైపు అనేక వస్తున్నాయి. ఆయన కూడా ఇక కీలకమైన బాంబులు పేలుస్తారని చెప్పి రీసెంట్ గా ఐ థింక్ నెట్వర్క్ స్వామి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గర. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మల్లికార్జున ఖర్గే నిన్న పిఎస్సి సమావేశంలో మంత్రుల క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి కామెంటే కానీ పొంగులేటిని టార్గెట్ చేస్తున్నట్టు, పొంగులేటిని విమర్శిస్తూ అన్న పదం వాడాలి. పొంగులేటిని విమర్శిస్తూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్సే కానీ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీ పార్టీల మధ్య, అంటే పార్టీ నాయకుల మధ్యలో మురళి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలు అంతా ఒకవైపు ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కొంత బాడీ షేమ్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, కొండా మురళి వేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి అంశంలో. గతంలో అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడడం కానీ, లేదంటే కేసీఆర్ ఫ్యామిలీని, కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడడం కానీ, లేదంటే మంత్రులు కమిషన్లు తీసుకుందే ఫైళ్లు కదిలియర్ అని చెప్పేసి చేసినటువంటి కామెంట్సే కానీ, మొన్న కడియం శ్రీహరి పైన కొండా మురళి చేసినటువంటి కామెంట్సే కానీ. సో ఈ అంశం ఇట్లా ఉంటే గనక సొంత పార్టీలోనే కుమ్ములాటలు ఎక్కువైపోతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. సో వీటిని సద్దుమణిగించడం కోసమే ఆ రోజు మీనాక్షి నటరాజన్ ని పార్టీ ఇన్ఛార్జ్ గా పంపడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అయినా కానీ ఈ కుమ్ములాటలు మాత్రం ఆగడం లేదు. ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఒక దగ్గర ఎండ్ కార్డు పడాలంటే మల్లికార్జున ఖర్గే ఎంట్రీ తర్వాత, నిన్న సమావేశం తర్వాత పార్టీ నాయకుల్లో ఏమైనా మార్పులు వస్తాయా, లేదంటే ఇది ఇట్లాగే కొనసాగితే ఖచ్చితంగా కేసీఆర్ రెడ్ కార్పెట్ పార్టీకి ఉండే స్వేచ్ఛ ఎట్లాంటిదో, బహిరంగంగానే ఏ విధంగా మాట్లాడతారో చాలా సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తర్వాత ఇప్పుడు మారినటువంటి ఇన్ఛార్జ్ పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. బహిరంగంగా ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో బయటకు వచ్చి మాట్లాడిన విధానాలు ఇప్పటికీ స్టిల్ నో మనం చెప్పుకుంటే, ఇంతకుముందు మీరు కూడా చెప్పారు. ఇప్పుడు ఖర్గే వచ్చిన తర్వాత ఈ విధంగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛను ఒక్కసారిగా రూట్ మార్చే అవకాశం ఉందనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ సంబంధించి? చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వాతంత్రం ఎక్కువ అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఖర్గే ని విభేదించి కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన మంత్రి పదవి కోసం ఆశించారు. 40 ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్న, పార్టీ కోసం పనిచేసిన, ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తే నాకు మంత్రి పదవి ఇవ్వకుండా 5-6 పార్టీలు తిరిగొచ్చిన వ్యక్తి వివేక్ మంత్రి పదవి ఎట్లా ఇస్తారని చెప్పేసి ఆయన ఇప్పటికే నిరసన గాలం వినిపిస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా, అంటే ఇప్పటికీ ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగ్ గా తయారైంది, ఆటోమేటిక్ గా తయారైంది. అసలు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎంత చీదరించుకున్నారో ఆ రోజుల్లో మళ్ళొకసారి మనం గుర్తు చేసుకుంటే, అట్లాంటి ప్రజలు ఈ రోజు మళ్ళీ కేసీఆర్ కావాలన్నటువంటి పరిస్థితి
ప్రజల్లో కనిపిస్తోంది. రైతుల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, నిన్న ఇవాళ చర్చ చేస్తున్నటువంటి యూరియా విషయంలో కూడా అసలు గతంలో ఎట్లాంటి సమస్య లేదు, బట్ ఇప్పుడు ఒక కొరత ఏర్పడుతోంది అంటూ కూడా ప్రతిదీ కంపారిజన్ లోకి వెళ్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, మంత్రుల బిహేవియర్లు కానీ, అండ్ ఈ పరిపాలనా విధానం కానీ, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాట తీరులు కానీ, సో అవన్నీ కూడా నిజానికి కొంతవరకు ప్రజల్లో కొంత ఆఫ్ కోర్స్ వ్యతిరేక భావాన్ని, వ్యతిరేక పవనాలు తీసుకొస్తున్నాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ కొన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉన్నాయి మంచి కార్యక్రమాలు. ఈవెన్ హైడ్రా విషయం తీసుకుంటే ప్రతి ఒక్కరు ముందు హైడ్రాను ఎంకరేజ్ చేస్తారు. నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు కూడా హైడ్రాను అందరూ స్వాగతించారు. కానీ ఎప్పుడైతే పేదోడి గూడు మీదకి, పేదోడి ఇంటి మీదకి హైడ్రా పోయిందో అప్పుడే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. గతంలో కూడా అంటే జనరల్ గా రోడ్ సైడ్ ఉన్నటువంటి చెట్లను నరికివేయడం, అక్కడ డెవలప్మెంట్ చేయడమా, సో దాన్ని ఎవరు తప్పుపట్టింది లేదు. బట్ ఎప్పుడైతే హెచ్సి భూములను వాటిని అన్యక్రాంతం చేస్తూ వాటిని మొత్తం రాత్రికి రాత్రి వందలాది బుల్డోజర్లు పెట్టి చదును చేసినటువంటి క్రమంలో అప్పుడు అక్కడ చాలా జింకలు చనిపోయాయి. ఆ జింకలు కుక్కల దాటికి ఆ జింకలు కూడా బాధపడ్డాయి, ఇబ్బంది పడ్డాయి. అవి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, అడవులు వదిలేసి అడవి లేక. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలే. విద్యార్థులు కూడా ఆ రోజు తిరగబడ్డారు, తెలంగాణ ప్రజలు కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది హెచ్సియు భూముల విషయంలో. సో ఇట్లా ప్రతి అంశంలో లగచర్ల విషయం తీసుకున్న, హెచ్సియు భూముల విషయం తీసుకున్న ప్రతి అంశంలో ఈ రోజు వరకు కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే పాలనా లోపం అయితే ముఖ్యమంత్రికి అనుభవం లేకపోయినా కానీ, బట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అంతే అనుభవం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఇందులో పార్టీ లోపల ఉన్నటువంటి విషయం ఏంటంటే, రేపు పొద్దున ఢిల్లీకి వెళ్ళడానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు, కానీ వెళ్ళిన ప్రతిసారి కనీసం రాహుల్ గాంధీని కూడా కలవలేనటువంటి పరిస్థితి. ఒకవేళ కలిసినా గానీ ఇక్కడి నుంచి ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కను వెళ్తే గానీ నమ్మకం లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోందా అన్నది చాలా క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఇవన్నీ అధికార పార్టీ సక్రమంగా ఉంటే ప్రతిపక్షాలకు ఏ పని ఉండదు. బట్ ఎప్పుడైతే అధికార పార్టీ కొంత అపసవ్యంగా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఆటోమేటిక్ గా ఆయుధాలు వస్తే ప్రజలు ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపుతారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. చూడాలి కాంగ్రెస్ పార్టీ ఆయుధాలని ఇంకెన్ని అందిస్తుందో బీఆర్ఎస్ పార్టీకి. రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ అనౌన్స్ చేస్తోంది, కేసీఆర్ మళ్ళీ మా ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఆశ శ్రీకాంత్, మరి ఇప్పటికైనా ఖర్గే లైన్ లోకి వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ నాయకుల మార్పు వస్తుందా, పార్టీ కోసం కష్టపడి ప్రజలు ఉంటారనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్స్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.